ఉత్తరాఖండ్ ఏంటంటే పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచినో వస్తుంటారు, దర్శనాలు చేసుకుంటూ ఉంటుంటారు. దాని మీద వచ్చేటువంటి ఆదాయం లోకల్గా ఉంటుంది. అక్కడ లోకల్గా ఆయా టూరిస్టుల కోసం సర్వీసెస్ అందించే హోటళ్ళైనా, రెస్టారెంట్లైనా, లేకపోతే కనుక కర్రీ పాయింట్లైనా, లేదా ఇతరత్ర తినే పదార్థాలైనా, ఇట్లాంటి వాటికి సంబంధించి పనులు చేయడానికి స్థానిక జనాభా తక్కువ. దాంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళని ఆ పనులకు పెట్టుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉండేటప్పటికీ, అంటే అట్లాగా ఒక కాంట్రాక్టర్ ద్వారా వచ్చి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ, దాంతో తక్కువ డబ్బులు తీసుకునేవాడిని అక్కడ పనుల్లో పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చొరబడి ఈ దేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు అత్యధికంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నారన్నటువంటి తాజాగా తేలుతున్నటువంటి అంశం. ఇది కాశ్మీర్ తరహా పరిస్థితి అయిపోయింది. ఇప్పటికే 40 నుంచి 50% మంది ఇట్లాంటి అక్రమార్కులు వచ్చారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ, దీన్ని అర్జెంటుగా ఆపకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మరొక కాశ్మీర్గా మారుతుంది అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు హిందూ సంఘాలు చెప్పుకొస్తున్నాయి.